టెంపుల్? బ్రహ్మాండంగా ఉందమ్మా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిశ్చితంగా నేను గెలవినని చెప్పంటున్నారు కదా. ఆయన అసలు ఆయన సీట్లే మొత్తం పోటీ చేయట్లేదు. అట్టేటప్పుడు ఆయన సీఎం ఎట్ అవుతాడమ్మా? ఆయన మొత్తం సీట్లు పోటీ చేస్తే అప్పుడు సీఎం అవుతాడు అనుకోవచ్చు. ఆయన దాదాపు 15 సీట్లు కూడా పోటీ చేయట్లేదు. ఆయన మరి ఆయన సీఎం ఎట్ అవుతాడు? మరి కాపులందరూ నా వైపే ఉన్నారు. కాపులందరా ఇప్పుడు వీళ్ళంతా పేరుని నాని కానీ తర్వాత వీళ్ళంతా ఎవరు మొత్తం కాపులేగా. కాపులంతా జగన్ వైపే ఉన్నారు కదా. మరి ఆయన సీఎం ఎట్ అవుతాడు? ఎన్ని సీట్లు వస్తాయి ఆయనకి? పోటీ చేసేది 26 సీట్లు. ఆయన 26 సీట్లతో సీఎం కాలేడుగా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నేను బాబు గారు కలిసాము. ఇంకా బాబు గారు అసలు బాబులు కానీ అసలు మోసపూరితమైన బాబులు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఎంతమంది వస్తే కూడా జగన్ ఒక చిట్టంటర్గా కూడా పీకలేరు వాళ్ళంతా. ఈసారి గద్దె దించుతానని చెప్పి. గద్దె దించడం ఆయన కాదు కదా. ఆయనకోసారి 10 జన్మలు ఎత్తిన కూడా జగన్ యొక్క గద్దె దించడం వాళ్ళకి సాధ్యం కాదు. మరి ఇప్పుడు సంక్షేమాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తానని చెప్పి అంటున్నారు. సరే ఈయన సోమరిపోతులు చేస్తూ ఉంటాడు. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు మొత్తం ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి ఇస్తా అంటాడు. ఆయన డబ్బులు మొత్తం సోమరిపోతులు ఇంకా ఎక్కువ చేసినట్టే ఆయన లెక్క. మరి ఇది ఇస్తుంటే నేనేమో సోమరిపోతులు అంటాడు. ఆయన డబ్బులు ఇస్తా అంటాడు. మరి ఆయన ఇంకా సోమరిపోతులు చేసినట్టే ఇంకా లెక్క. మరి ఇప్పుడు బాబు గారు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పేసి అంటున్నారు. మనం జగన్ మనం జనవరితోనే స్టార్ట్ చేస్తున్నాడు. మరి జగన్ ఆయన ఎప్పుడో గెలిచినప్పుడు ఇస్తాడు. కానీ జగన్ గారు రేపు జనవరి 1 నుంచే ఆడవాళ్ళకి ఫ్రీగా టికెట్ ఇస్తా ఉంటున్నారు. అది మరి ఇప్పుడు జనవరి 1 నుంచి పెంచుతున్నారు కదా పింఛన్. దాని గురించి ఏమంటారు? జగన్ చెప్పిందే కదమ్మా. దశల వారీగా జగన్ గారు ఏమన్నారు? గెలిచినప్పుడు నేను 3,000 పింఛన్ ఇస్తా ఉన్నారు. అది దశల వారీగా పెంచుతా ఉన్నారు. రేపు దశల వారీగా 3,000 పింఛన్ రూపాయలు భర్తీ అవుతుంది. అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక సైకో ఒక రౌడీ మనం పాలిస్తున్నందుకు సిగ్గుపడాలి అని చెప్పి అంటున్నారు. ఆయన పెద్ద సైకో. ఇప్పుడు ఒకటమ్మా ఆయన పెద్ద సైకో. ఆయన పెద్ద సైకో కాబట్టి గంటకు పార్టీ మారుతాడు. గంట ఎంత ప్యాకేజ్ ఇస్తే అంత వాళ్ళమ్మడి తిరుగుతూ ఉంటాడు. ఆయన 3 పెళ్ళాలు మార్చుకున్నాడు. ఆయన పెద్ద సైకోతోనే పెళ్ళాలు మార్చుకునేది. లేదా ఒకటే మొత్తం బాగుండాడు అనుకోమా అతను ఒక భార్యతో సంసారం చేస్తాడు. కానీ ఈయన 3 భార్యలు మార్చాడు కదా. ఆయన పెద్ద సైకో. జగన్ ఎందుకు సైకో అవుతాడు? ఒక రాష్ట్రాన్ని విషయంలో నేను మంచివాడిని అని చెప్పి అంటున్నారు కదా. ఆయన వ్యక్తిగతం ఆయన మంచివాడేమో. ప్యాకేజ్ స్టార్లో మాత్రం ఆయన మంచి ఆయన ఎవరిని ప్యాకేజ్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి మంచిగా మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన చేసిన తప్పు మొత్తం చంద్రబాబు నాయుడు చేసిన తప్పులే. మరి అటువంటిప్పుడు ఆయన ఖండించకుండా మరి ఆయన వాళ్ళు సపోర్ట్ పలుకున్నాడు. ఆయన ప్యాకేజ్ స్టార్ అనుకుంటా ఏమంటారు ఆయనకి? బాబు గారిని అన్యాయంగా జైలు పాలు చేశారని చెప్పండి. బాబు గారిని అన్యాయంగా జైలు పాలు చేయాలంటే ఎవరు కాదు. ఆయన చేసింది కానీ అది స్కామ్ చూసుకుని కనబడుతూనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఉంది. చిన్న పిల్లలకి ఇచ్చే ఆ పిల్లల స్టూడెంట్లకు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి బయటకు తీసుకురావాలని స్కిల్ డెవలప్మెంట్ ఆ డబ్బుల్లోనే ఆయన కాజేస్తే పిల్లలు స్టూడెంట్ డబ్బులే కాజేస్తాడు ఆయన. మరి పెద్ద పెద్ద వాళ్ళ డబ్బులు కాజేయకుండా ఉంటాడు. అంటే మరి ఇప్పుడు నేనే తప్పు చేయలేదు అందుకని నిరూపించమను. ఆయన ఏం తప్పు చేయలేదని నిరూపించమను. ఆయన నేను చేయలేదని నిరూపించమను. అలాంటప్పుడు స్టేలు తెచ్చుకుంటాం ఎందుకు? బెయిల్ తెచ్చుకోవడం ఎందుకు? నిరూపించుకుని బయటికి రా. మరి బెయిల్ ఎందుకు తీసుకోవాలా? మరి తాడి గెలిచేది నిన్నే అని చెప్పేది నేనే అని చెప్పేసి అతను పగటి కళలు కంటూ ఉంటాడు. పగటి కళలు కంటే మాత్రం ఏ లెక్కన గెలుస్తాడు? ఎవరు నమ్ముతారు? ఆడవాళ్ళు లేరు, డోక్రా మహిళలు లేరు, రైతులు ఎవరు? రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఒకళ్ళకి చేయాల. డోక్రా మహిళలకు రుణమాఫీ చేస్తున్నాడు, ఒకళ్ళకి చేయాల. అలాంటప్పుడు మహిళలు ఎట్టేస్తారు, రైతులు ఎట్టేస్తారు, స్టూడెంట్లు ఎట్టేస్తారు. స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళకి ఫీజు రిమెంబర్మెంట్ కింద 65,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ అకౌంట్లో జమ అవుతున్నాయి. అట్లాంటప్పుడు స్టూడెంట్లు ఎట్టేస్తారు? ఎవరు వేస్తారు? ఓన్లీ వైసీపీ పార్టీ మాత్రమే పథకాలన్నీ అందుతున్నాయి. ఇవన్నీ ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఇస్తున్నాడు కాబట్టి అలా ఇచ్చాడు. ఆయన మాట్లాడే పద్ధతి అంటే ఏంటంటే ఆయన అలా వాళ్ళు టీడీపీ వాళ్ళకే ఇచ్చాడు. ఈయన ఎవరైనా అడగండి, ఇళ్ల ప్లాట్లు ప్రతి ఒక్క కులంలో ఇచ్చారు. అన్ని టీడీపీ పార్టీ కానీ వైసీపీ కానీ ఎవరికి చూడాల. ఇళ్ల ప్లాట్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు లేని వాళ్ళందరికీ కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మిగతా గవర్నమెంట్లో హయాంలో ఏం చేశారు? ఎస్టీలకి ఎస్సీలు వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి ఇచ్చారు ప్లాట్లు. మరి ఇప్పుడు అంతకుముందు పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలనకి బ్రహ్మాండంగా ఉంటే అంతకుముందు పరిపాలన ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎక్కడో ఎప్పుడైనా రాజధాని రోడ్డు ప్రాంతాల్లో ఉంటుంది. ఎక్కడో మారుమూల 30 కిలోమీటర్లు ఊరికి 30 కిలోమీటర్లు తీసుకెళ్ళి రాజధాని కట్టాలంటే అది సాధ్యమే కాదు. ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా సాధ్యమే పనే కాదు రాజధాని ప్రాంతం. అదే ఈ 2 కృష్ణా గుంటూరు జిల్లా మధ్యలో కట్టినట్టు బ్రహ్మాండంగా ఉండేది. పాటికి డెవలప్మెంట్ ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో డెవలప్ కావాలంటే ఎన్నాళ్ళు పట్టింది? ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ ఉందమ్మా, దాని పెయింట్ గింట్లు అంటే అది అంతా పట్టదు. కానీ నువ్వు ఏదో మొత్తం ఫస్ట్ కానీ స్టార్ట్ చేసుకుని కట్టుకోవాలంటే ఎంత టైం పడుతుంది? అలా చేశాడు ఆయన. ఆయన మాత్రం చెప్పింది ఏంది? ఏం చెప్పాడు? తాత్కాలికంగా ఉన్నా కానీ పర్మనెంట్ ఇక్కడే రాజధాని ఆయన చెప్పలేదుగా. నెక్స్ట్ సీఎం బ్రహ్మాండంగా గెలుస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారు, అన్ని సీట్లు బ్రహ్మాండంగా గెలుస్తారు. మా ఉద్దేశం ప్రకారం 130 దాకా వస్తాయి అనుకుంటామా మేము.